ఇప్పుడు మనం ఇచ్చిన ప్రశ్నలో p, 1/pల సగటు k అని ఇవ్వడం జరిగింది. అయితే రెండు సంఖ్యలు ఇచ్చినప్పుడు ఆ రెండు సంఖ్యలు ab అనుకుంటే abల సగటు అనేది a+b/2 అనే సూత్రం ద్వారా కనుక్కోవచ్చు. సో మనకు ఇచ్చిన సంఖ్యలు p 1/p కాబట్టి వాటి సగటు p+1/p/2 = k అవుతుంది. ఇప్పుడు p+1/p విలువ ఏమవుతుంది? 2 అటు పంపిస్తే 2k అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సిన విలువ p⁴ + 1/p⁴ విలువ ఎంత అని అడిగాడు కాబట్టి మనం ఏం చేయాలి? ఇరువైపులా వర్గం చేస్తే p+1/p² = 2k² = 4k² అవుతుంది. అంటే ఇది ఎలా వచ్చింది? 2k² అంటే 2k × 2k. సో 2 × 4 k × k k² కాబట్టి 4k² అవుతుంది. ఇప్పుడు దీన్ని a+b² సూత్రం ప్రకారం దీన్ని విస్తరిస్తే p² + 1/p² +2 × ab. a విలువ p, b విలువ 1/p కాబట్టి 2 × p × 1/p = 4k² అవుతుంది. సో p² + 1/p² విలువ ఇక్కడ p1 క్యాన్సలేషన్ చేస్తే ఏమవుతుంది? 2 మిగులుతుంది. ఆ 2ని అటు పంపించేస్తే 4k² - 2 వచ్చింది. ఇప్పుడు ఈ వచ్చిన విలువ p² + 1/p². కానీ మనకు అడిగింది ఏంటి? p⁴ + 1/p⁴. సో మళ్ళీ మనము ఇంకొకసారి స్క్వేర్ చేస్తే, వర్గం చేస్తే p⁴ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకోసం నేనేం చేస్తున్నాను? ఇప్పుడు ఇరువైపులా మళ్ళా వర్గం చేస్తున్నాను ఈ దానికి. అప్పుడు a+b² మళ్ళీ ఇక్కడ a−b² ఫార్మాట్లో వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాం? ఇది a² కాబట్టి p² b² అంటే 1/p² +2ab. మళ్ళీ సేమ్ p² లవంలో హారంలో కొట్టివేత చేస్తే 2 మిగులుతుంది. ఆ 2ని అటు పంపిస్తాం. ఇక్కడ రైట్ సైడ్ RHSలో దీన్ని కూడా a−b² సూత్రం ప్రకారం విస్తరిస్తే 4k² చేస్తే ఏమవుతుంది? 4k² అంటే 4k² × 4k². సో అది 16k⁴ అవుతుంది. ప్లస్ b² అంటే 2² కాబట్టి 4 అవుతుంది. -2ab -2 అలాగే ఉంటుంది. a ఉన్న చోట 4k², b ఉన్న చోట 2 పెడితే దీన్ని సింప్లిఫై చేస్తే 2 × 4 16k² -16k² అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న +2ని ఇటు తీసుకొని వస్తే ఈ సమీకరణానికి ఎక్స్ట్రాగా ఈ +2 ఇటు వస్తే -2 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు p⁴ + 1/p⁴ విలువ 4 - 2. ఇది రెండు పదాలు సేమ్ ఉంటాయి. 4 - 2 చేస్తే +2 వస్తుంది. మనకు ప్రశ్నలో అడిగింది యాక్చువల్లీ p⁴ 1/p⁴ సగటు. అంటే p⁴ + 1/p⁴ కనుక్కొని దాన్ని మళ్ళీ సగటు అంటే a+b/2 ఫార్మాట్లో చేయాలి. కాబట్టి నేనేం చేస్తున్నాను? ఇప్పుడు p⁴ 1/p⁴ వచ్చింది కాబట్టి దానికి /2 చేస్తే మనకు వచ్చేస్తుంది. సో p⁴ 1/p⁴ సగటు p⁴ + 1/p⁴ /2 అవుతుంది. దీని విలువ మనకు ఇక్కడ ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇక్కడ వచ్చిన విలువను ఈ చోట ప్రతిక్షేపిస్తున్నాను. అప్పుడు ఇక్కడ ఇవన్నిట్లో 3 పదాలలో నుండి 2 కామన్ తీయచ్చు. కామన్ తీస్తే ఏమవుతుంది? 2 1 2 పోయి కామన్ తీయడం అంటే ఇవన్నీ ఎల్సిఎం లాగా అన్నట్టు. ఎల్సిఎంలో ఏం చేస్తాం? ఇక్కడ 2 ఎక్కంలో పెట్టి అంటే ఏ టేబుల్లో పోతుందో చూసి చేస్తాం. అయితే ఇక్కడ ఇది
ఈ కామన్ తీయడం ఇది సిమిలర్ కాన్సెప్ట్స్ అన్నట్టు. ఇక్కడ మనం కింద రాస్తాం, ఇక్కడ బ్రాకెట్ బయట తీసి ఈ కింద రాసిన వాటిని బ్రాకెట్ లోపల రాస్తాం. సో అది వస్తుంది. ఇది 2 ఒకట్ల క్యాన్సలేషన్ చేస్తే మిగిలింది ఇది ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు దీనికే మనం షార్ట్కట్ మెథడ్లో ఉపయోగించి ఎలా చేస్తామో చూద్దాం. షార్ట్కట్ మెథడ్ ఏంటి? మనకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ p+1/p/2 = k. ఓకే, సో దానికోసం p+1/2 1/p రావడానికి నేను 2ని అటు పంపిస్తే ఇది వచ్చింది. ఈ వచ్చిన దానికి ఇరువైపులా డైరెక్ట్ స్క్వేర్ చేశాను. డైరెక్ట్ స్క్వేర్ ఎలా చేస్తాం? అది త్రో ప్రాక్టీస్ వస్తుంది. సో స్క్వేర్ చేసి అంటే ఇదే చేస్తాం, కాకపోతే ఇంతకుముందు చేసిన పద్ధతి చేస్తాం, కాకపోతే డైరెక్ట్ అంటే త్రో ప్రాక్టీస్ మనం కొన్ని స్టెప్స్ స్కిప్ చేయొచ్చు. అదే షార్ట్కట్ మెథడ్ అవుతుంది ఈ ప్రాబ్లంకి వచ్చేసి. అయితే డైరెక్ట్ చేయలేని వాళ్ళు ఈ ఫార్ములా కూడా ఉంది మనకు డైరెక్ట్ షార్ట్కట్ లాగా వాడుకోవడానికి. అంటే x+1/x విలువ θ అయినట్లయితే వాటి వర్గాల మొత్తం x² + 1/x² విలువ θ² - 2 అవుతుంది. కాబట్టి ఇప్పుడు θ ఉన్న చోట 2k ఉంది కాబట్టి θ² - 2 రాసుకున్నాను నేను. సో దీన్ని స్క్వేర్ చేస్తే 4k² - 2. ఇప్పుడు మనకు కావాల్సింది p⁴ + 1/p⁴ కాబట్టి మళ్ళీ దీన్ని వర్గం p⁴ రావాలంటే వర్గాలు రావాలి. సో మళ్ళీ ఇదే ఫార్మాట్లో ఉంది, కాకపోతే x ఉన్న చోట p² ఉన్నాయి. p⁴ x² చేస్తే p⁴ వస్తాయి ఇలాగా. సో ఇప్పుడు ఇక్కడ θ అనేది 4k² - 2 అనేది θ లాగా పనిచేస్తుంది. సో స్క్వేర్ పదాల మొత్తం ఏమవుతుంది? θ² - 2 కాబట్టి θ ఉన్న చోట 4k² - 2 హోల్ స్క్వేర్ రాసి -2 అని మళ్ళీ రాస్తాం. దీన్ని a-b² ప్రకారం విస్తరిస్తే ఇలా వస్తుంది -2. ఇప్పుడు దీనికి సగటు రావాలంటే దీంట్లోంచి 2 కామన్ తీసి లేదా ప్రతి పదాన్ని 2తో భాగించి కూడా చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. కాబట్టి ఇచ్చిన ప్రశ్నకు 3వ ఆప్షన్ సరైన సమాధానం అవుతుంది. థ్యాంక్ యూ.